ప్రతిరోజు యోగా చేయడం వల్ల మనిషి ఆరోగ్యంతో జీవిస్తారని, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం స్థానిక బాలాజీ గార్డెన్ నందు బీజేపీ నాయకులు చల్లమల్ల నరసింహ అధ్యక్షతన జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రతిరోజు యోగా చేయటం వల్ల మనిషి ఆరోగ్యంతో జీవిస్తారని, ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు సంకినేని వెంకటేశ్వరరావు అన్నారు. శనివారం ఉదయం స్థానిక బాలాజీ గార్డెన్ నందు బీజేపీ నాయకులు చల్లమల్ల నరసింహ అధ్యక్షతన జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు యోగా గురువులు యోగాసనాలు వేసి యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. నేటి ఆధునిక కాలంలో వచ్చేటటువంటి జబ్బుల నుండి రక్షించుకోవటానికి యోగా సాధన తోడ్పడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంకినేని వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ యోగాను అంతర్జాతీయ దినోత్సవంగా గుర్తించడానికి ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ప్రవేశపెట్టగానే 173 దేశాలు ఆమోదించాయని గుర్తు చేశారు. 2015 నుంచి ప్రపంచవ్యాప్తంగా జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్నారని ఆయన అన్నారు. విద్యార్థి దశలో కూడా ప్రతి ఒక్కరికి ఆటలు, యోగా నేర్పించాలని, తద్వారా విద్యార్థులు మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారని, చిన్న చిన్న అపజయాలకు కుంగిపోకుండా వారి జీవితంలో విజయం సాధించడానికి విద్యార్థులకు చదువుతో పాటుగా ఆటలు, యోగాలో శిక్షణ అందించాలని అన్నారు. ప్రతి ఒక్కరూ కొంత సమయం ఆరోగ్యానికి కేటాయించి యోగా సాధన చేయడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందాలని తెలియజేశారు. వచ్చే సంవత్సరం 2026 జూన్ 21న సూర్యాపేట జిల్లా కేంద్రంలో 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం అత్యంత వైభవంగా నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు. వేలాది మందితో సూర్యాపేటలో వచ్చే సంవత్సరం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం ఘనంగా నిర్వహిస్తామని, అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. యోగా దినోత్సవంలో పాల్గొన్న వారికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, పీవీసీ ఎండి మీలా మహాదేవ్, మాజీ మున్సిపల్ చైర్మన్ జుట్టుకొండ సత్యనారాయణ, బీజేపీ నాయకులు సలిగంటి వీరేంద్ర, సికిందర్, పల్సా మల్సూర్, చొక్కారావు, యోగా గురువులు చంద్రారెడ్డి, పాపిరెడ్డి, శంకరాచార్యులు, గోవర్ధనగిరి, నాగమణి, శివసాయి, పిరమిడ్, రామచంద్ర మిషన్ సభ్యులు, పలువురు యోగా సాధకులు పాల్గొన్నారు. అలా చెక్ చేయాలి, గ్రౌండ్కి కానీ అంత వెళుతుంది. రైట్, ఎందుకంటే మీకు ఏ ప్రాబ్లం ఉందో మీకు తప్ప సెకండ్ పర్సన్ తెలిసే అవకాశం లేదు. పడుకునేంత వరకు మీరు ఏం తింటున్నారు, ఏం తాగుతున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎవ్రీథింగ్ మీకే తెలుస్తుంది కదా. మీరు ఆలోచించేదాన్ని బట్టి, మీరు తీసుకునే ఫుడ్ను బట్టి అర్థమైందా మీ యొక్క ఆలోచన చేతులు కాలేక, అంతేనా? సో మరి అందుకే ముందు జాగ్రత్తగా మనం యోగాలోకి వచ్చి మనకుండే సర్వరోగ నివారణ అంటాం కదా, అన్ని రోగాలు పోతాయి. కాకపోతే దాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకుంటాం. ఫోర్, 5 ఉంగరపు వేలు, మధ్య వేలు, బొటన వేలు, 4 వేళ్ళు మంచి మెల్లగా ప్రెస్ చేయండి పైకి నుంచి కిందికి. వెలుగునిచ్చే వెన్నెలా ధ్యానమేరాత్మ బాటలో నీడనిచ్చే మల్లిరా తప్పులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి.
మీ భుజాలు కరిగిపోతారు. ముక్కు, కళ్ళు, చెవులు, ముఖంలోని కండరాలు, మీ నుదురు, శిరస్సు పైభాగం వరకు కూడా అన్నిటినీ ప్రశాంతంగా ఉంచండి. ఇప్పుడు మీ శరీరం మొత్తం అంతా ఎంత ప్రశాంతంగా ఉందో అనుభూతి చెందండి. మీ హృదయాన్ని అంతటిని వెలుగుతో నింపుతున్నట్లుగాను, మీ దృష్టిని లోపలికి ఆకర్షిస్తున్నట్లుగాను భావించండి. మీ హృదయంలో ఉండే ఆ ప్రేమలోను, ఆ వెలుగులోను పూర్తిగా మునిగిపోతున్నట్లు అనుభూతి చెందండి. నిశ్చలంగా, నిశ్శబ్దంగా ఉంటూ నెమ్మదిగా మీలో మీరు లయమైపోండి. నెమ్మదిగా కళ్ళు తెరవాలి. హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో 3 విభాగాలుగా ఉంటుంది. సాధన పద్ధతులు ఉంటున్నట్టు ఉదయం పూట ఒక ధ్యానం ఎంతసేపు మనం మెడిటేషన్ చేసుకోవాలి. సూర్యోదయానికి ముందే పేషెన్స్ అంటే డైలీ లైఫ్లో ఎన్నో చేస్తూ ఉంటాం కదా, ఆ ఇంప్రెషన్స్ అన్నీ మన హృదయం మీద పడుతూ ఉంటాయి. దాని ప్రభావం వల్ల మనం వీళ్ళని బట్టి లాస్ట్ చాలామంది చేశారు పిరమిడ్ యోగా మీకు రామచంద్ర వేశారు. లాస్ట్ ప్రాణాయామం, ధ్యానం, ఏదైనా మన ఇష్ట దైవాలతో శ్వాస మీద కానీ ఏదైనా మంత్రం మీద ఒక 5-10 నిమిషాలు ధ్యానం. ఇది 8 రకాల ప్రాణాయామం. పతాంజలి కానీ మీరు బాడీని మంచిగా మోల్డ్ చేయండి. దాంట్లో అన్ని యోగా భంగిమలు వస్తాయి. ఇప్పుడు అందరూ నవ్వుతున్నాం ప్రస్తుతానికి. నాకు ఈ ఫేస్ చూస్తుంటే ఆనందం లేకుంటుంది నాకు. కాబట్టి మనం ఒకసారి నవ్వుకున్న తర్వాత మీదమాట. ఓకే, థ్యాంక్ యూ. ఈ కార్యక్రమానికి రావాలి అనగానే నల్గొండ నుంచి ఇక్కడికి రావడం, వారితో పాటుగా శంకరాచార్య గారు కానీ, పాపిరెడ్డి గారు కానీ, గురూజీ పేరెంట్ వెంకట్ కానీ, యోగా గురువు నాగమణి గారు కానీ, దేవరశెట్టి వెంకటేశ్వర్లు గారు కానీ, హైదరాబాద్ నుండి కూడా కార్యక్రమం ఇక్కడ ఉందని ఇంతకుముందు చంద్రారెడ్డి గారి కూతురు, మనం మన పిల్లలను కూడా చంద్రారెడ్డి గారి కూతురు మాదిరిగా ఆసనాలు కనుక వేసినట్టయితే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం. మనం ఇప్పుడు మన పిల్లలు, మనం గతంలో కూడా ఒక 6-7 సంవత్సరాల క్రితం ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రాసి వాళ్ళు వాస్తవంగా పాస్ అయినారు. కానీ రిజల్ట్ ప్రభుత్వ తప్పిదం వల్ల ఆ రిజల్ట్ చూసి ఆత్మహత్య. దీనికి ప్రధాన కారణం పిల్లలు మీద స్ట్రెస్ ఎక్కువగా, వాళ్ళు మోయలేని బ్యాగులను పెట్టి స్కూల్ పంపుతున్నాం. హాలిడేస్ లేవు. రెండవది హాలిడేస్ లేవు, ఇంటికి వస్తే కంప్యూటర్ లేకపోతే సెల్ ఫోన్. దీనివల్ల స్ట్రెస్ ఇంకా ఎక్కువగా పెరగడం. ఇంతకుముందు చెప్పినట్టుగా యాదగిరి గారు చెప్పినట్టుగా ప్రతి పాఠశాలలో యోగా మాస్టర్ అవసరం. గతంలో మన చిన్నతనంలో క్రాఫ్ట్ టీచర్ అనే ఉండేవాళ్ళు, పీఈటీ అనేవాళ్ళు ఉండేవాళ్ళు.
ఇప్పుడు అసలు క్రీడా ప్రాంగణమే లేదు. ప్రభుత్వ పాఠశాలలో క్రీడా ప్రాంగణాలు ఉంటాయి, అక్కడికి మనం పిల్లల్ని పంపేది లేదు. ప్రైవేట్ పాఠశాలలో అక్కడేమన్నా ప్రైవేట్ పాఠశాలలో కూడా ప్రభుత్వ పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయుల కన్నా మెరుగు ఉపాధ్యాయులు అంటే అది కూడా కాదు. అంటే మనం మన పిల్లలను మనకన్నా వాళ్ళు ఏ రకంగా మలుచుకుంటే మనం ఆ రకంగా మలుచుకునే అవకాశం ఉంటుంది. ఈ యోగా డేను ఉపయోగించుకొని ఒక 21 జూన్ కాకుండా ప్రతిరోజు కూడా యోగా కానీ ధ్యానం కానీ వివిధ రూపాలు ఏదైతే ఎక్సర్సైజ్ ఉందో స్ట్రెస్ పడకుండా ఆ కార్యక్రమాల్లో ప్రతి వ్యక్తులు పాల్గొనాల్సిన అవసరం ఉంది. అది నిత్య జీవితంలో ఒక పార్ట్గా మనం భావించాల్సిన అవసరం ఉంది. ఆ రకంగా మనం అందరం కూడా మరి ముందుకు పోవాలి.